హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం అఫ్లిక్టెడ్ అనే మూవీని తీసుకొచ్చాను. ఈ మూవీ 2013లో రిలీజ్ అయింది. సో మూవీ స్టార్టింగ్లో మనకు ఇద్దరు ఫ్రెండ్స్ని పార్టీ చేసుకుంటున్నట్లు చూపిస్తారు. ఒకరి పేరు డర్క్, ఇంకొకరి పేరు క్లిఫ్. వాళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయి ఉంటారు. చాలాసార్లు అనుకొని ఫైనలీ ట్రిప్స్కి వెళ్ళాలని డిసైడ్ అవుతారు. వరల్డ్ మొత్తం ట్రావెల్ చేస్తూ క్లిఫ్ ఒక డాక్యుమెంటరీని షూట్ చేయాలని అనుకుంటాడు. ఇంకా ఫైనల్గా స్టార్ట్ అయిపోతారు. వాళ్ళ ఫస్ట్ డే ట్రిప్ ప్యారిస్ అయి ఉంటుంది. వీళ్ళిద్దరూ వాళ్ళ పాత ఫ్రెండ్స్ని కలుస్తారు, ఎవరైతే ఒక బ్యాండ్లో వర్క్ చేస్తారో. వాళ్ళంతా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. డర్క్ కూడా ఒక అమ్మాయితో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. కానీ అతని ఫ్రెండ్ క్లిఫ్ అక్కడికి వచ్చేసరికి డర్క్ కండిషన్ ఏం బాగోదు. అతన్ని ఎవరో కొరికేసినట్టు ఉంటుంది. క్లిఫ్ ఏం జరిగిందని అడిగితే నాకేం గుర్తులేదు అని అంటాడు. ఇంకా ప్యారిస్ నుంచి ఇటలీకి వెళ్ళిపోతారు. అలా 1 వీక్ గడిచాక డర్క్ చాలా వీక్ అయిపోతూ ఉంటాడు. ఎప్పుడు పడుకొని ఉంటాడు. ఇంకా క్లిఫ్ అతన్ని ఒక రెస్టారెంట్కి తీసుకెళ్తాడు. అక్కడ అతని హెల్త్ చాలా ఖరాబ్ అయిపోతూ ఉంటుంది. అక్కడే వామిటింగ్స్ చేసుకుంటాడు. క్లిఫ్ డర్క్ని డాక్టర్ని కలవడానికి చెప్తాడు. కానీ డర్క్ అంతగా ఏం పట్టించుకోడు. ఇంకా డర్క్ ఒక పార్క్లో తిరగడానికి వెళ్తాడు. అక్కడ డర్క్ సన్లైట్ టాలరేట్ చేయలేకపోతాడు. అతని స్కిన్ అంతా బర్న్ అయిపోతూ ఉంటుంది. క్లిఫ్ చాలా కష్టంతో సన్లైట్ నుండి డర్క్ని కాపాడుతాడు. నైట్ అయ్యాక క్లిఫ్ డాక్టర్ని కలవడానికి వెళ్దాం, ఈ ట్రిప్ని ఇక్కడే ఆపేద్దామని అంటాడు. డర్క్కి చాలా కోపం వస్తుంది. ఆ కోపంలో గోడని గట్టిగా కొడతాడు. దాంతో ఆ గోడ విరిగిపోతుంది. అది చూసి క్లిఫ్ ఇంకా డర్క్ షాక్ అవుతారు. డర్క్ అతను టెస్ట్ చేసుకోవడం కోసం ఒక పెద్ద రాయిని కొడతాడు. అండ్ షాకింగ్లీ ఆ రాయి కూడా ముక్కలైపోతుంది. డర్క్కి ఏమీ అర్థం అవ్వదు. ఇంకా తిరిగి ఇంటికి వెళ్తుండగా సడన్గా అతని హెల్త్ పాడవుతూ ఉంటుంది. ఇంకా అతని ఐస్ నుండి ఏదో విచిత్రమైన థింగ్స్ బయటికి వస్తూ ఉంటాయి. ఇంకా ఇలా అయితే కాదు, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్దామని అంటాడు క్లిఫ్. కానీ డర్క్ అస్సలకు ఒప్పుకోడు. డర్క్ తప్పించుకోవడానికి ఎగురుతూ వేరే బిల్డింగ్కి వెళ్తాడు. అప్పుడు అతని హెల్త్ ఇంకా పాడైపోతుంది. ఇంకా చేసేదేం లేక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటాడు. కానీ దారిలో 2 వ్యక్తులతో గొడవ పడి వాళ్ళని చంపేస్తాడు. దాంతో అతని హెల్త్ మరీ పాడవుతూ వస్తుంది. అలాగే డర్క్కి విపరీతమైన ఆకలి వేస్తూ ఉంటుంది. డర్క్ అతన్ని ఎవరో కొరికి ఉన్న కాటుని చూసుకుంటూ ఉంటాడు. అప్పుడు చంపిన వాళ్ళిద్దరి రక్తం అతని చేయి పైన ఉండడం గమనిస్తాడు. డర్క్ అసలు కొంచెం కూడా హెసిటేట్ అవ్వకుండా ఆ బ్లడ్ని తాగేస్తాడు. అప్పుడే ఇంకా అర్థమవుతుంది, ఏ అమ్మాయి అయితే కొరికిందో అప్పటి నుండే అతనికి ఇది అంతా స్టార్ట్ అయ్యాయని. అతను ఒక వ్యాంపైర్ లాగా టర్న్ అవుతున్నాడని క్లిఫ్కి అర్థమవుతుంది. క్లిఫ్ డర్క్ కోసం అనిమల్ ఫామ్ నుండి బ్లడ్ని తీసుకొస్తాడు. కానీ అది ఫ్రెష్గా ఉండకపోవడంతో డర్క్కి వామిటింగ్స్ అయిపోతాయి. వ్యాంపైర్స్ ఎప్పుడైనా సరే ఫ్రెష్ బ్లడ్నే తాగుతాయంట. సో ఇక్కడ డర్క్ కూడా తాగలేదు. ఇంకా డైరెక్ట్గా ఫామ్కి వెళ్ళి యానిమల్ని చంపి దాని బ్లడ్ని తాగుతాడు. కానీ అతనికి ఆకలి కొంచెం కూడా తీరదు. సో వాళ్ళకి ఒక విషయం క్లియర్ అవుతుంది, ఒక మనిషి బ్లడ్ మాత్రమే అతని ఆకలి తీరుస్తుందని. క్లిఫ్ అన్ని అబ్నార్మల్ థింగ్స్ని షూట్ చేసి సోషల్ మీడియాలో పెడుతూ ఉంటాడు. డర్క్ డొనేట్ చేసిన బ్లడ్ని బ్లడ్ బ్యాంక్లో నుండి దొంగిలించి తాగుదామని అనుకుంటాడు. కానీ అక్కడున్న సెక్యూరిటీ వాళ్ళని అడ్డుకుంటారు. కానీ డర్క్కి ఎంత పవర్స్ వచ్చాయంటే డ్రైవింగ్లో వెళ్తున్న అంబులెన్స్నే ఆపే అంతలా. డర్క్ ఆ అంబులెన్స్ని ఆపి బ్లడ్ కోసం వెతుకుతూ ఉంటాడు. కానీ అతనికి ఎక్కడా దొరకదు. డర్క్ ఇంకా క్లిఫ్ బ్లడ్ దొంగిలించడానికి ట్రై చేశారని కంప్లైంట్ ఫైల్ అవుతుంది. ఇంకా వీళ్ళిద్దరూ వాళ్ళ రూమ్కి వెళ్తారు. డర్క్ 2 రోజుల్లో కంప్లీట్గా వ్యాంపైర్ లాగా మారిపోయి ఉంటాడు. చాలా ఆకలితో ఉంటాడు. క్లిఫ్ పైన కూడా అటాక్ చేస్తూ ఉంటాడు. డర్క్ సడన్గా ఎక్కడికో మాయమైపోతాడు. క్లిఫ్ అతని హ్యాండ్ని కట్ చేసుకొని బ్లడ్ని తీసి ఆ బ్లడ్ని పట్టుకొని డర్క్ని వెతుకుతూ ఉంటాడు. అతనికి తాకిద్దామని అనుకుంటాడు. కానీ డర్క్ పూర్తిగా వ్యాంపైర్లా మారడంతో క్లిఫ్ పైన అటాక్ చేసి అతన్ని చంపి బ్లడ్ని తాగేస్తాడు. ఆ బ్లడ్ని తాగాకే డర్క్ కొంచెం నార్మల్ అయిపోతాడు. కానీ అతను చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు. బికాస్ అతని బెస్ట్ ఫ్రెండ్నే అతని చేతులతో అతన్ని చంపేశాడని. అతను అది తట్టుకోలేక గన్తో షూట్ చేసుకొని సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ షూట్ చేసుకున్నా ఎలాంటి ఫైదా లేదు.
అతని తలకి గన్తో షూట్ చేసుకున్నా ఇంకా అతను బతికే ఉన్నాడు. క్లిఫ్ని వాళ్ళ ఇంటి కిందే పాతి పెడతాడు. అలాగే ఆ డాక్యుమెంటరీని రాస్తూనే ఉంటాడు. అతను ఇకపై ఏం చేసినా అది అంతా డాక్యుమెంటరీలో రాద్దామని డిసైడ్ అవుతాడు. అలాగే ఆల్డ్రిన్ అనే అమ్మాయిని ఎలాగైనా వెతికి పట్టుకోవాలని అనుకుంటాడు. ఈ అమ్మాయి ఎవరో కాదు, డర్క్తో స్టార్టింగ్లో ఇంటిమేట్ అయిన అమ్మాయి. అలాగే అతన్ని కొరికింది ఈ అమ్మాయే అయి ఉంటుంది. ఎందుకంటే ఆ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుండే డర్క్కి ఇది అంతా జరుగుతూ వచ్చింది. సో అఫ్కోర్స్ తనని పట్టుకుంటే అన్ని ఆన్సర్స్ వస్తాయని అనుకుంటాడు. ఇంకా మార్నింగ్ టైంలో ఎండలో అతని చెయ్యిని బయటకి పెడతారు. సన్లైట్కి అతని చెయ్యి అంతా కాలిపోతూ ఉంటుంది. ఇంకా డర్క్ నైట్ టైంలోనే ఆ అమ్మాయిని వెతకడానికి ప్యారిస్కి వెళ్దామని అనుకుంటాడు. కానీ అప్పుడే అక్కడికి పోలీస్ వాళ్ళు వస్తారు. బలవంతంగా డర్క్ని తీసుకెళ్లడానికి చూస్తారు. కానీ డర్క్ తప్పించుకునే ప్రయత్నంలో 2 పోలీసులని చంపేస్తాడు. తప్పించుకోవడానికి అతను బిల్డింగ్ల పై నుండి దుంకేస్తాడు. అయినా కానీ అతనికి ఏం జరగదు. ఇక దారి లేక సన్లైట్లోనే పరిగెత్తుతూ ఉంటాడు. సో దట్ అతని బాడీ అంతా బర్న్ అవుతూ ఉంటుంది. ఇంకా లాస్ట్కి ఒక ప్లేస్లో వెళ్ళి దాక్కుంటాడు. ఆ రోజంతా అక్కడే ఉంటాడు. అతనికి కొన్ని గన్ షాట్స్ కూడా తగిలి ఉంటాయి. అవి ఏం పట్టించుకోకుండా నైట్ ప్యారిస్కి స్టార్ట్ అవుతాడు. అక్కడ ఉండడానికి కూడా ఒక ప్లేస్ని చూసి ఉంచుకుంటాడు. కెమెరాలో అంతా రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు రికార్డ్ చేసిందంతా సోషల్ మీడియాలో అప్లోడ్ చేసేస్తాడు. అతను అప్లోడ్ చేయడానికి ఓన్లీ రీజన్ ఆ ఆల్డ్రిన్ అనే అమ్మాయి ఇది అంతా చూసి అట్లీస్ట్ అతనికి హెల్ప్ చేయడం కోసం అయినా వస్తుందని. కానీ ఆ వీడియోస్ని చూసి పోలీస్ వాళ్ళు అతని వెంట పడుతూ ఉంటారు. ఆ అమ్మాయిని కలిసిన హోటల్కి రోజూ వెళ్ళి వెతికేవాడు. అక్కడ డర్క్కి ఆల్డ్రిన్వి కొన్ని వస్తువులు దొరుకుతాయి. పోలీస్ వాళ్ళు అతన్ని అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. డర్క్ ఆ బిల్డింగ్ నుండి దూకేసి పారిపోతాడు. ఈ గ్యాప్లో అతని చేతిలో 3-4 పోలీసులు యాక్సిడెంటల్గా చనిపోతారు. ఇక దాంతో అతను ఒక పెద్ద క్రిమినల్ అయిపోతాడు. అక్కడ ఆ న్యూస్ అంతా అక్కడ స్ప్రెడ్ అయిపోతుంది. డర్క్ ఒక దగ్గర ఆగి ఆల్డ్రిన్ థింగ్స్లో దొరికిన ఫోన్ని తీసుకొని అందులో ఉన్న కాంటాక్ట్స్ అన్నిటికీ మెసేజెస్ చేస్తాడు. సో దట్ ఆ మెసేజెస్ చూసి ఎవరైనా అతనికి హెల్ప్ కోసం వస్తారని, అలాగే ఆల్డ్రిన్కి కూడా తెలుస్తుందని. అనుకున్నట్టుగానే ఒక వ్యక్తి డర్క్ దగ్గరికి వస్తాడు. డర్క్ ఆ వ్యక్తిని కట్టేసి లైవ్ స్ట్రీమ్ చేస్తాడు. అందులో ఆల్డ్రిన్ని ఇతన్ని చంపేస్తా అని బెదిరిస్తూ ఉంటాడు. అక్కడికి చాలా పోలీస్ ఫోర్స్లు వస్తాయి. డర్క్ అందరిని చంపేసి వాళ్ళ బ్లడ్ని తాగేస్తాడు. దాంతో డర్క్ ఇంకా పవర్ఫుల్ అయిపోతాడు. ఇంకా లాస్ట్లో ఆల్డ్రిన్ అతన్ని కలవడానికి వస్తుంది. తన డర్క్తో ఇప్పుడు నువ్వు పూర్తిగా వ్యాంపైర్ అయిపోయావు, తిరిగి మామూలుగా అవ్వలేవు. ప్రతి 5 రోజులకి ఒకసారి మనిషి బ్లడ్ని తాగాల్సి ఉంటుంది. ఒకవేళ నువ్వు అలా చేయకపోతే నువ్వు ఒక యానిమల్ లాగా మారిపోయి రోజుకి ఒకరిని చంపి వాడి రక్తాన్ని తాగుతావు. అది చాలా కష్టంగా ఉంటుంది. దాని బదులుగా నువ్వు 5 రోజులకి ఒకసారి ఒకరిని చంపు, అదే నీకు మంచిది. నువ్వు ఎలాంటి వాళ్ళని చంపుతావంటే ఎవరైతే క్రిమినల్సో ప్రజలకు కీడు చేస్తారో వాళ్ళని చంపి నీ ఆకలి తీర్చుకో. దాంతో నీ ఆకలి తీరుతుంది, అలాగే ప్రజలకు మంచి పని చేసిన వాడివైతావు అని అంటుంది. తను కూడా ఎన్నో ఏళ్ల నుండి ఇలాగే చేస్తూ ఉంది అని చెప్తుంది. డర్క్కి వేరే ఆప్షనే లేదు. సో అతను ఆల్డ్రిన్ చెప్పినట్లే చేయడం స్టార్ట్ చేస్తాడు. మూవీ ఎండింగ్లో డర్క్ ఒక చిన్న అమ్మాయిని రేప్ చేసిన వ్యక్తిని చంపేస్తూ అతని రక్తాన్ని తాగుతున్నట్లు చూపిస్తూ మూవీని ఎండ్ చేస్తారు. ఇంకా అలా డర్క్ చేస్తూ ఉంటాడు. మేబీ కొన్ని మంత్స్లోనే మీ కంట్రీలో కూడా ఇలాంటి మంచి వ్యాంపైర్స్ కావాలా వద్దా అని కామెంట్ చేయండి. అండ్ ఫైనలీ ఈ మూవీలో మీకు ఏం అర్థమైందో కామెంట్ చేయండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా డర్క్ లాగా ఏ అమ్మాయితో పడితే వాళ్ళతో స్ట్రేంజర్స్తో అసలుకే ఎలాంటి పిచ్చి పనులు చేయకండి. దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు చెప్పండి. సో ఫ్రెండ్స్, ట్రై టు స్టే సేఫ్. ఒకవేళ మీకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మీరేం చేస్తారో కామెంట్ చేయండి. అండ్ దిస్ ఇస్ వాట్ ద మూవీ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో కొత్త స్టోరీతో వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.